నేనేం కావాలని అమ్మాయి గారిని ముట్టుకోలేదు. అసలు ఏం జరిగింది చంటి? మీ అన్నయ్యలు ఇక్కడ పనిచేసే సుబ్బారావుకి గుండు గీయించి వాడు పెళ్లి అయిపోయేలా చేశారు కదా. వాడు మీ మీద కక్ష కట్టి మిమ్మల్ని చంపాలని చూశాడు. మీరు ఆ మెయిన్ ముట్టుకుని ఉంటే చచ్చిపోయి ఉండేవాడు. నేను మిమ్మల్ని ముట్టుకోవడం కంటే మీరు దాన్ని ముట్టుకోవడం మంచిదనుకుంటే వెళ్ళి ముట్టుకోండి, చావండి. అయ్యో, ఈ మాట చెప్పడానికి వస్తే ఇలా చెత్త కొడతారా? ఇక నుంచి మీ మొహం నాకు చూపించొద్దు, నా మొహం మీకు చూపించను. మీకో దండం, మీ పనికో దండం. చంటి చాలండి బాబు, వస్తానమ్మా. మొత్తుకుంటానే ఉంది దేవుళ్ళ పని వద్దురా అని. నేను విన్నానా? ఓరు నాయను, ఇదేం బాధుడు బాబు, గొడ్డుని బాధ. అమ్మా, పరాయివాడు మా చెల్లెలి వైపు కన్నెత్తి చూస్తేనే మేము సహించలేము. అలాంటిది దాని ప్రాణాలు తీయటానికి సిద్ధపడ్డ నిన్ను పొరపాటు అయిపోయింది. ఈ ఒక్కసారికి నన్ను వదిలిపెట్టండి అయ్యా. నీ మంచికే చెప్తున్నాను. స్విచ్ వేసి వెంటనే చచ్చిపో, లేకపోతే మా చేతుల్లో చిత్రహింసలు అనుభవించి చస్తావు. బే బే ఎక్కడికి వెళ్తావా? ప్రాణాలుంటే హాస్పిటల్లో చేర్చండి, లేకపోతే శవాన్ని వాళ్ళ ఇంటికి చేర్చండి. జరిగిందానికి నేను చాలా బాధపడుతున్నాను చంటి, నన్ను క్షమించు. మీరెందుకు అమ్మాయి గారు బాధపడతారు? నాకు మీ మీద ఏం కోపం లేదు. నిజంగా నా మీద కోపం లేదా? అయితే రేపటి నుంచి పనిలోకి వస్తావా? వస్తాను కానండి. మరి మీ అన్నయ్యలేనండి, మంచి చెడ్డ లేకుండా అన్నిటికీ చేయి చేసుకుంటారు, గొడ్డును బాదునట్టు బాదుతారు. నాకు దొరికిపోయారు. రహస్యంగా పారిపోయి పెళ్లి చేసేసుకుందాం అనుకుంటున్నారు కదూ? నాకు తెలుసు. పిచ్చి, ఏంట్రా అవుతున్నావు? ఇదిగో, పెళ్లి చేసుకుంటామని పెద్దోళ్ళు అడిగారు అనుకోండి, వాళ్ళు ఒప్పుకోరు. అందుకే పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళేమీ చేయలేరు. ఇదిగో, ఇది మెళ్ళో కట్టేసి పెళ్లి చేసేసుకోండి. ఏంటి, ఇది కడితే పెళ్ళి అయిపోద్దా? పిచ్చి నాయలా, అసలు పెళ్ళంటే ఏంటో తెలుసా నీకు? బ్యాండ్ మేళం వాయించాలి, సన్నాయి వదాలి, భోజనాలు కూడా పెట్టాలి. అదిరా పెళ్ళంటే. లాగి కొట్టానంటే గోబ గుయ్యమంటుంది. వా, ఇదిగా తీసుకో. ఇంట్లోకి రావడానికి మా అన్నయ్యలు కొడతారనే కదా నీ భయం? వాళ్ళు కొట్టకపోతే వస్తావా? వాళ్ళు నిన్ను కొట్టకుండా ఉండాలంటే దాన్ని నా మెళ్ళో కట్టి 3 ముళ్ళవే. ఒక్కో అన్నయ్యకి ఒక్కొక్క ముడన్నమాట. వేస్తే మీ అన్నయ్యలు నన్ను కొట్టరండి? వాళ్ళు కొట్టరు సరికదా, ఇంకెవరైనా నిన్ను కొట్టినా ఊరుకోరు. అయ్యి, ఇదేదో బాగుందే. పట్టండి, కట్టేస్తా. ఇది పెద్ద అన్నయ్యకి, ఇది రెండో అన్నయ్యకి, ఇది గడ్డం అన్నయ్యకి. ఏంటిది? గదంతా సిద్ధం చేస్తే అల్లుడు గారు ఎక్కడ తగలడ్డారు? ఇక్కడ. ఓర్ని సోకు సంతకెళ్ళా బల్లెత్తుకుపోయినట్టు గోడకు అలాగా అతుకుపోయారేంటి? ఇవాళ మీ సోమరం కదా, అన్న పదండి. అది కుదరదు. ఏం లేదు మావా, జీవితంలో ఏదైనా ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం నాకు అలవాటు. అన్ని దానాల్లోకి గర్భాధానం గొప్పదంటారు కదా. అవును. అందుకని నువ్వే నా చెయ్యి పట్టుకొని శోభనం గదిలోకి తీసుకెళ్ళు. ఈ కోరికేదో బాగానే ఉంది. అలా అది కదా మావా, ప్రతి వాళ్ళు మొదటి రాత్రి అని ఈ కార్యక్రమం రాత్రిపూట పెట్టుకుంటారు. ఎందుకు? మొదటి పగలు అని పగలపూట పెట్టుకోవచ్చు కదా. ఫస్ట్ నైట్ లాగా ఫస్ట్ డే అన్నమాట. ఓరిని దూరం గాడిదలు గుయ్యా, ఎక్కలేని కోరికలు కోరుతున్నామంటే పదా. అది కాదు మావా, మన దేశంలో అన్ని మారిపోతున్నాయి. ఈ 2 ఏళ్లలో 3 సార్లు గవర్నమెంట్ మారిపోయింది. 5 ఏళ్లకోసారి జరగవలసిన ఎన్నికలు 2 ఏళ్లకే జరుగుతున్నాయి. పాత తుపాకీలు పోయి AK-47-15 కొత్త రకాలు వచ్చాయి. అంతెందుకు, నేను వండే కోడి వేపుడు, కోడి బిగురు పాతవైపోయి జంజీర్ చికెన్, చిల్లీ చికెన్, బటర్ చికెన్ అని కొత్త రకాలు వచ్చాయి.
ఇవన్నీ మారగాలేంది మొదటి రాత్రి మారి మొదటి పగలైతే తప్ప. ఈ అమ్మకడు మాడ ఆనవాయితీకి అడ్డంగా మాట్లాడతావేంటి? ఇలాగ రాత్రులు పగలు పగలు రాత్రులు చేస్తే జ్ఞానం బుర్రలు రేచేటోళ్ళు పుడతారు. ఎవరు పుడతారు? జ్ఞానం బుర్రలు రేచేటోళ్ళు. ఊరి నా తండ్రి ఎంత ద్రోహం చేశారే. అదేంటది ఖాళీ ఖాళీ ఇస్త్రీ పెట్టి మేము చేసినట్టు అలాగ అడుగుతావేంటి? అదో విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్. అంటే సరే గాని ఇంతకీ శోభన ఎవరికి? మీ అమ్మాయికేనా? నీకు డౌట్ ఎందుకు వచ్చిందా? మరి నువ్వెందుకు ఇక్కడ గంగిరెద్దులాగా? ఇంతకీ మంచం ఎక్కడా? అమ్మా దొరికింది. ఈ రాత్రికి ఇంకా దీన్ని వదలకూడదు. వదిలేమంటే ఫినిష్. గంగా పాలు తీసుకోండి. మిల్క్ తెచ్చావా? పాలన్నమాట. పాలయ్యి. అయ్యో అదేంటండి అలా పడిపోయారు? నేను పడ్డాననుకున్నావా పిచ్చిదానా? నేను పడలేదు. మొదటి రాత్రి భర్త కింద పడితే భార్య ఫీలింగ్స్ ఎలా ఉంటాయా అని టెస్ట్ చేశాను అంతే. నాకు నీ ఫేస్ లో ఫీలింగ్స్ అన్ని చాలా స్పష్టంగా అద్దంలో కనపడ్డట్టు కనపడ్డాయి. నో డౌట్ నువ్వే నెగ్గావు. నువ్వే అసలు సిసలైన కుటుంబ స్త్రీవి. లైట్ తీసేయమంటారా? ఉంచినా ఒకటే తీసినా ఒకటే. ఇంకా ఈ రాత్రికి ఎక్కడెక్కడ పెడతానో ఏంటో. మా కంచాల్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఈ ఆకులో వడ్డించండి. ఎవరికన్నా ఈ ఆకు? రే చంటి, అయ్యా ఇలా రారా. ఏంట్రా అలా చూస్తున్నారు? ఈ రోజు మనమంతా ఇలా కూర్చుని భోంచేయగలుగుతున్నామంటే దానికి కారణం వీడేరా. మనకు ప్రాణమైన మన చెల్లెలికి ప్రాణభిక్ష పెట్టాడు. సొమ్మెంత ఇచ్చినా వీడి రుణం తీర్చుకోలేం. అందుకే సమపంక్తిలో కూర్చొని మనతో పాటు భోంచేసే అవకాశం ఇస్తున్నాను. వీడు మన దివాణంలో ఉన్నంతకాలం మనతో పాటే భోంచేస్తాడు. ఏంట్రా అలా నిలబడిపోయావు? కూర్చో. వద్దండి, నేనెప్పుడు భూమి మా అమ్మతో పాటే తింటాను. బోబా మీ అమ్మతో కలిసి తిందువు గాని భోజనం మాతో చేయి. అది కాదండి, అమ్మ తిడతదేమో. పెదరాయుడి గారితో కలిసి భోంచేశానని చెప్పు, గర్వపడుతుంది. కూర్చోరా. అరే గదంతా శుభ్రంగా సర్దేసింది. కొంపదీసి ఇంకెవరినన్నా పనిలో పెట్టుకున్నారా ఏంటి? అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఈ గది ఎవరు శుభ్రం చేశారండి? నేనే. ఈ రోజు నుంచి ఈ పనులన్నీ నేనే చేసుకుంటాను. అయ్యయ్యో, నేను అనుకున్నంత అయింది. నేను మీ అన్నయ్య గారి పక్కన కూర్చొని పోతున్న అన్నయ్యగా మీ కోపం? నాకు మీ మీద కోపం లేచంటే మా అన్నయ్యలు మీకు చేయాల్సిన మర్యాదలే చేశారు. అయ్యగారు పిలుస్తున్నారు. వస్తున్నానయ్య గారు. ఇప్పుడు నువ్వు ఏంటి అల్లుడివి చంటి? ఈ విషయం ముందు నీకు తెలియాలి, తర్వాతే అన్నయ్యలకి. ఏంటయ్య గారు పిలిచారు? రే చంటి నూనె రాయిరా. నూనె చిన్నగారు పట్టండి. రే చంటి, అయ్యా తలంటేటప్పుడు పాడే పాట ఏదైనా ఉందరా? ఓ ఉందండి. ఏది? ఒకటి వదులు. అరే నన్ను ముట్టుకుంటారేంటి మీరు? అరే తలుపేస్తారేంటి మీరు? అమ్మాయి గారు, అయ్యో కొంప ముంచేస్తారండి బాబు. అరే మళ్ళీ పట్టుకుంటారేంటి మీరు? కూర్చోండి. దేనికి? కూర్చోండి. నన్ను ఆశీర్వదించండి. అయ్యో వద్దు, వద్దండి. లేవండి, లేచి నించోండి. నేను చెప్పినట్టు చేయకపోతే నేను మీతో మాట్లాడను. ఆ పని మాత్రం చేయకండి. ఏంటో చెప్పండి. ఊరందరికీ తెలిసేటట్టు త్వరలో నా పెళ్లి జరగాలని మొక్కుకున్నాను. అలాగా? మంచిదేగా. అందుకు మీరు నన్ను ఆశీర్వదించాలి. నేనా? నేనెందుకు? ఒక ఆడపిల్ల కోసం ఏ మగాడైతే కష్టపడతాడో ఆ మగాడి కాళ్లకు ఆ ఆడపిల్ల దండం పెట్టాలి, కూర్చోబెట్టి కాళ్ళు పట్టాలి. ఓహో, అలా చేస్తే ఆ అమ్మాయి కోరిక నెరవేరుతుంది. నా కోసం కష్టపడుతుంది మీరే కదా, మరి నా కోరిక తీరాలా వద్దా? తప్పకుండా తీరాలి. అయితే నన్ను ఆశీర్వదించండి. సరికానండి. కూర్చోండి.
ఏంటేంటో అంటున్నారు, ఏమేమో చేస్తున్నారు. ఇది కాని మీ అన్నయ్యలు చూశారో నా డొక్క జించి టోలు కడతారు. నన్ను వదిలేండి బాబోయ్.